మీరేమో వరదరాజ రెడ్డి గారితో విభేదాలు లేవంటారు, మీరేమో కొండారెడ్డి మీద అనేక ఫిర్యాదులు చేశారు. దాంతోనే కొండారెడ్డికి గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి రాష్ట్ర స్థాయి పదవి ఊడిపోయిందన్నటువంటి ప్రచారం తెలుగుదేశం పార్టీలోను తెలుగు తమ్ముళ్ళ మధ్య జరుగుతూ ఉంది. దీనికి మీరేమంటారు? ఈ రోజుటి వరకు కూడా నేను చంద్రబాబు నాయుడు దగ్గరికి కానీ సీఎం గారి దగ్గరికి కానీ లోకేష్ నా దగ్గరికి పోయినప్పుడు ఏ రోజు కూడా నేను వరదరాజు రెడ్డి గారి పేరు ఎత్తలే. నేను ఇంతవరకు కొండారెడ్డి గారి పేరు ఎత్తలే. వాళ్ళ మీద నేను ఎటువంటి పిటిషన్లు పెట్టలే. అధిష్టానానికి 3 రకాల కళ్ళు ఉంటాయి. ఒకటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ, 2 పార్టీలో ఉండే ఒక వ్యవస్థ, 3 థర్డ్ పార్టీ ఎవరికన్నా ఇచ్చి రిపోర్ట్స్ తెప్పించుకుంటుంటారు. వాళ్ళు ఏదైనా అవినీతి చేయడమో పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకుల్ని పట్టించుకోకపోతే పార్టీ ఏం చూస్తుందంటే ఎప్పుడు కూడా కొండారెడ్డి ప్రవీణ్ రెడ్డి అని కాదు పార్టీకి కావాల్సింది. ఎవరైతే పార్టీ పోస్టులో ఉంటారో ఆ వ్యక్తి పార్టీ అభివృద్ధి కోసం ఎంత మాత్రం పనిచేస్తాడని చూస్తారు. పార్టీ అభివృద్ధికి పని చేసుకోకపోవడం వల్ల పదవి పోయింటుందని నేను అనుకుంటాను. అంతేగాని నేను ఫిర్యాదు చేస్తే పదవి పోతుంది అనుకుంటే, నేను నా ఫిర్యాదుకే పదవి పోతుంది అనే నిజమైతే మిగతా వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కదా, వైఎస్ఆర్ పార్టీ నుంచి వచ్చిన పదవులు తీసుకుంటున్నారు. వాళ్ళ మీద కూడా నేను ఫిర్యాదు చేస్తే మరి పోవాలి కదా. కేవలం పనితీరు ఆధారంగానే రాష్ట్రంలో కమిటీల్లో కానీ పదవులు ఇస్తారు. నాయన ఎమ్మెల్యేనో చిన్నాయన చైర్మన్ అనో లేకపోతే బంధువులనో మా పార్టీలో అటు ఉండవు. కష్టపడి పార్టీని నిలబెట్టే కెపాసిటీ ఉంటే ఇస్తారు. నాయకులకు కార్యకర్తలకు ఆయన అందుబాటులో లేడు కాబట్టి బహుశా అది తీసేసి ఉంటారేమో అనేసి నా ఉద్దేశం, నా వ్యక్తిగత ఉద్దేశం.